మంచిర్యాల జిల్లా కోటిపల్లిలో మద్యం ప్రియుడు తన ఆవేదనను వ్యక్తం చేశారు. మద్యం తయారు చేయడానికి లైసెన్సులు, మద్యం అమ్మడానికి లైసెన్సులు, మద్యం సరఫరా చేయడానికి లైసెన్సులు ఉన్నట్టుగానే మద్యం తాగే వారికి లైసెన్సులు, ఐడి కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మద్యం తాగి రోడ్డుపై బైక్ నడుపుతుంటే పోలీసులు పట్టుకొని చలాన్లు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన ఆవేదనను వ్యక్తపరిచాడు. సండే రోజు పోషమ్మ గడికి వస్తాను. సండే రోజు సాయంత్రం పూట అయింది. ఈ మూడు మధ్యలో ఇక్కడ ఫోటో తీసింది. ఆపిల్ పోలీసులు ఆపిన తర్వాత నేనేం చెప్పిన మంది ఆయన వాడిని ఆయన సార్ అన్న తర్వాత ఏపడిది ఆయన ఒక ఫోటో తాగాను సార్. పోషమ్మ గడికి వస్తాను. మా పిల్లలు హైదరాబాద్ చదువుకుంటారు. వాళ్ళు ఉండగా మొక్కుండా పోయినాం సార్. మొక్కుని అడిగి తాగిన ఊదిన సార్. ఊదిన వల్ల వాళ్ళు ఏం జరిగింది, అది ఎంత వెళ్ళిందో 117 వెళ్ళింది సార్. కోర్టు పిలిపించింది. 15 రోజులు గ్యాప్ ఇచ్చింది. 15 రోజుల తర్వాత కోర్టు పోయిన తర్వాత అక్కడ 2500 కట్టడం జరిగింది. కట్టేసి వచ్చింది సార్. ఇంతకుముందు అమ్మేటోళ్ళకు లైసెన్స్, తయారు చేసిన వాళ్ళు లైసెన్స్, మరి తాగేటోళ్ళని ఎందుకు సార్? మేము ఏదో కష్టపడి ఇట్లా చేసుకుంటూ పోతా అంటే మాకెందుకు సార్ లైసెన్స్ ఉందా అని ఒక విధానంగా అడుగుతాను సార్. చిన్న ప్రభుత్వం నుంచి ఏం లేదు సార్. ఏమన్నా రోడ్డు సౌకర్యం ఏదైనా గుద్దుకుంటే వాళ్ళకన్నా దెబ్బ తగిలితే మేము కష్టం చేసేవాళ్ళం. అది సండే రోజు తాగబుద్ధి సండే రోజు ఏదో దేవాలయం సందర్భంలో మొక్కటానికి తాగటానికి కాదు సార్. సండే రోజు జనరల్గా ఏముందంటే తాగటానికి సండే రోజు ఎవరైనా మందు అవుతుంది. సండే రోజు పోషమ్మ గడికి వస్తాను. సండే రోజు సాయంత్రం పూట అయింది. ఈ మూడు మధ్యలో ఇక్కడ ఫోటో తీసింది. ఆపిల్ పోలీసులు ఆపిన తర్వాత నేనేం చెప్పిన మంది ఆయన వాడిని ఆయన సార్ అన్న తర్వాత